జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఏ విధంగా ఉంటాయి? అవి ఎందుకు వస్తాయి? వాటికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి? అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు ఈ జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి సార్? అసలు ముందుగా ఏంటంటే అసలు జీర్ణకోశ సంబంధిత సమస్య అంటే ఏంటి అసలు? జనరల్‌గా మనందరం చాలామంది ఫేస్ చేస్తుంటారు. గ్యాస్ ట్రబుల్ అని, మోషన్స్ అవ్వడం, కాన్‌స్టిపేషన్ మలబద్ధకం, తర్వాత వాళ్ళకి బెల్చింగ్ అంటే తేపులు ఎక్కువ రావడం, వామిటింగ్ సెన్సేషన్. కొద్దిగా జర్నీ చేస్తుంటే కొందరికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటాయి. బస్సులో ప్రయాణం చేస్తున్నా, కార్లో ప్రయాణం చేస్తున్నా, వీటన్నిటికీ సెన్సిటివిటీ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ కారణం. ఇది ప్రారంభంలో కనపడే లక్షణాలు ఇవి. ఇది కొద్దిగా సివియర్ అయిందనుకోండి, గ్యాస్ట్రైటిస్ అని, అల్సర్స్ అని, పైల్స్ అని, తర్వాత ఫిస్టులా అని, ఇంకా క్యాన్సర్ దాకా దారి తీస్తుంటుందన్నమాట. సో ఈ జీర్ణ వ్యవస్థ ఎందుకు దెబ్బతింటుందంటే మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. దెబ్బ తినడం అంటే లోపల అసలు ఏం జరుగుతుంది సార్? ఎందువల్ల? అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఆహారము జీర్ణం కావాలి అంటే బాగా నమలాలి. తీసుకునే ఆహారం ఒకటి క్వాలిటీగా ఉండాలి, బాగా నమలాలి. కనీసం 20 సార్లు 30 సార్లు బాగా నమలాలి. తర్వాత భోజనం చేసిన తర్వాత కానీ, టిఫిన్ చేసిన తర్వాత కానీ కొందరు ఏం చేస్తారంటే వెంటనే వాటర్ తాగుతారు. కొందరు ముద్దకు కూడా నీళ్ళు తాగే బ్యాచ్ ఉన్నారు. ముఖ్యంగా ఇడ్లీ అనేది ఏముంది, చాలా సాఫ్ట్ ఫుడ్ డైట్. అది తినడానికి కూడా కొందరు ముద్దకి మంచినీళ్ళు తాగుతుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ అవ్వాలి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయిన తర్వాత డైజెషన్ చేద్దాం అనుకున్న టైంలో వాటర్ తాగడం వలన అది ఇండైజెషన్ అయిపోతుంది. ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి యాసిడ్స్ కాస్త ఆల్కలైన్స్ అయిపోతాయి. దాంట్లో ఎసిడిటీ ఉండదు, డైజెస్టివ్ క్వాలిటీ ఉండదు. ఇంకా ఇండైజెషన్ రూపంలో ఒక క్రూడ్గా డ్యూయోడినం ద్వారా స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ 5 మీటర్స్ ఉంటుంది. అదేం లాంగ్ పైప్ లాగా ఉండదు. లాంగ్ ఇంటెస్టైనే కానీ లాంగ్ పైప్ లాగా ఉండదు. అనేక మెలికలు తిరిగి ఉంటుంది. సో 5 మీటర్లు మన పొట్టలో మెలికలు తిరిగి ఉన్నటువంటి దీంట్లోకి డైటు సాఫ్ట్గా జ్యూస్ రూపంలో వెళ్ళాల్సిన పరిస్థితుల్లో అది హార్డ్గా వెళ్ళడం వలన అక్కడ జరగాల్సిన ప్రాసెస్ కూడా జరగదు. అక్కడ బాగా మెత్తగా డైజెషన్ వస్తే స్మాల్ ఇంటెస్టైన్లో నుంచి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి బాడీకి. ఒక 2 అవర్స్ స్టమక్లో ప్రాపర్ డైజెషన్ జరగాలి. వీళ్ళు వాటర్ తాగడం వలన డైజెషన్ అవ్వకుండా వెళ్ళడం వలన అక్కడ గ్యాస్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మలబద్ధకానికి దారి తీయవచ్చు, మోషన్స్ అవ్వచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, బెల్చింగ్ పదే తేపులు రావచ్చు. ఇలాంటి కారణాలు ఉంటాయి. అందువలన బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. తినడానికి ముందు గంట ముందు వాటర్ తాగొచ్చు, ఒక 1/2 లీటర్ తాగొచ్చు. తిన్న తర్వాత అదే అంటే అల్పాహారం అయితే 1 అవర్ తర్వాత వాటర్ తాగొచ్చు. భోజనం అయితే 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత వాటర్ తాగొచ్చు. అదే ఫ్రూట్స్ అంటే ఒక 1/2 అవర్ తర్వాత వాటర్ తాగొచ్చు. విందు భోజనం కొంచెం గ్రాండ్గా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు 2-2.5 అవర్స్ తర్వాత వాటర్ తాగొచ్చు. అప్పుడు స్టమక్ నుంచి డ్యూయోడినం ద్వారా షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో తాగితే ఆ షిఫ్టింగ్కి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ రకంగా అవగాహనతో ఆహారం తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు. కారు ఎంత ఖరీదైందైనా సరే ఇంజన్ సరిగా లేకపోతే ప్రయాణం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మన బాడీలో కూడా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఒక ఇంజన్ లాంటిది. సో దీన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో మన బాధ్యత ఏంటి అంటే ఏ రోజుకి ఆ రోజు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం తీసుకునే వాటర్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి మన ఆరోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మీరు తినేటప్పుడు వాటర్ తాగకూడదు, కొంచెం టైం డిస్టెన్స్ తీసుకొని తాగాలి అన్నారు. కొంతమందికి ఏంటంటే తింటున్న సమయంలోనే థ్రోట్ అంతా చాలా డ్రైగా అనిపిస్తుంది. ఈ మధ్యలోకి వచ్చేసరికి గొంతు దగ్గర దిగట్లేదన్న ఫీల్ వస్తుంది. ఎయిర్ బ్రీత్ ఇంకా మేము చేయలేకపోతున్నాం, స్ట్రక్ అయిందనే ఫీల్ వస్తూ ఉంటుంది. మరి అలా అనిపించే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకుంటారు కదా. జనరల్గా మనం తినేటప్పుడు కొందరు చెప్తుంటారు పొరబోతుంది, మంచినీళ్ళు తాగు వెంటనే అని చెప్పేసి. కానీ వాస్తవానికి బాగా నమిలి తిన్నప్పుడు ఆ ప్రాబ్లం రాదు. పొడిగా మింగితేనే ఆ ప్రాబ్లం వస్తుంది. రెండోది ఏంటి అంటే ఆ నమిలేటప్పుడు వాళ్ళు నమలకుండా మాట్లాడుతూ తింటారు. కొందరు తినేటప్పుడు మాట్లాడుతూ తింటుంటారు. దానివల్ల కూడా గొంతులో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తేపులు అనేవి, ఎక్కులు అనేవి వస్తుంటాయి. ఎక్కులు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక 10-15 సెకండ్స్ ఇమీడియట్గా వాటర్ తాగకుండా ఫస్ట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. ఎక్కులు వస్తున్నాయి, నాకు కంగారు పడకూడదు.
అందరూ ఒక్కసారి ఒకళ్ళు అలా అనేసరికి అందరూ నీళ్ళు తాగంటారు. అట్లా అలవాటు చేయకూడదు. వెంటనే నీళ్ళు తాగకుండా లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. మౌత్ క్లోజ్ చేసేసి లాంగ్ బ్రీత్ తీసుకోవాలి 3-4 టైమ్స్. తీసుకున్న తర్వాత కూడా ఎక్కువ పోలేదనుకోండి, ఆ తర్వాత ఈ బొటన వేలు గీత ఉంది కదా, ఈ గీత నుంచి కిందకి ఇలా ప్రెస్ చేయాలి. అంటే రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? ఏ హ్యాండ్ అయినా పర్వాలేదు. ఈ గీత నుంచి కింది భాగానికి ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్, మ్యాక్సిమం 30 సెకండ్స్. 10 సెకండ్స్కే రెస్పాండ్ అవుతుంది. రిఫ్లెక్సాలజీ, ఆకుప్రెషరు, సుజోక్ మెథడ్లో ఈ జస్ట్ ఇలాగ ప్రెస్ చేస్తే చాలు. మనం రైట్ హ్యాండ్తో తింటుంటాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్కి ఇలా చేసుకోవచ్చు. ఏదైనా ఒక హ్యాండ్ చేసుకుంటే ఎక్కులు పోతాయి. అలా చేసిన తర్వాత కూడా ఎక్కువ ఏదైనా కారణం చేత పోలేదనుకోండి, అప్పుడు వాటర్ తాగొచ్చు కొద్దిగా. అది ఒక గుటక. అది డైజెషన్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయదు ఒక గుటక తాగితే. భోజనం అంతా అయిపోయినాక థ్రోట్లో ఉన్నది స్టమక్లోకి వెళ్ళడం కోసం ఒక గుటక తాగొచ్చు. కానీ వీళ్ళు గ్లాసులు చెంబులు తాగుతారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, కొందరు ఐస్ క్రీమ్స్ తింటారు ఫంక్షన్స్లో, పండ్లు తింటారు వెంటనే భోజనం చేసిన వెంటనే. ఇది అంతా రాంగ్ హ్యాబిట్స్. వీటి వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన స్కూల్స్లో పిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్ నేర్పించాల్సిన పిల్లలకి ఫస్ట్ ఏంటంటే ఎలా తినాలి, ఎలా తినకూడదో నేర్పాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా మనం ఊర్లో చూస్తూ ఉంటాం. పెరుగన్నాలు తినేటప్పుడు మామిడి పళ్ళు నంచుకోవడం, లేకపోతే పెరుగన్నంలో అరటిపండు నంచుకొని తినడం, ఇలా చేస్తూ ఉంటారు. అంటే అది కరెక్ట్ కాదంటారా? చాలా బ్యాడ్ హ్యాబిట్ అది. ఇండైజెషన్ అవ్వడానికి అదొక కారణము. అందుకోసం మీరు అలవాట్లు ఉన్న ప్రాంతాల్లో చూడండి, చాలామందికి బొజ్జలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు భోంచేసిన తర్వాత, ఇప్పుడు మనం భోంచేసేది ఎందుకు? ఎనర్జీ కోసం భోంచేస్తాం. సో తీసుకున్న ఆహారంలో నుంచి ఒక 2 అవర్స్ స్టమక్ నుంచి, తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ లార్జ్ ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ ప్రాసెస్ అంతా అయిపోయి మినరల్స్, ప్రోటీన్స్ మనం తీసుకున్న ఆహారం నుంచి అది తీసుకొని అక్కడ మళ్ళీ అబ్జార్ప్షను జరిగి డిస్ట్రిబ్యూషన్ జరిగి ఇలా జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్న పరిస్థితుల్లో మీరు లాస్ట్ ప్రాసెస్లో అరటిపండు కానీ, మ్యాంగోస్ కానీ, ఈ పెరుగన్నంలో తిన్నారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఫ్రూట్ నథింగ్ బట్ ఇమీడియట్ ఎనర్జీ. అది దానికోసం డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఫ్రూట్ తింటారో మీకు ఎనర్జీ వచ్చేసింది. బాడీ డైజెషన్ చేసేది ఎప్పుడంటే ఎనర్జీ లేనప్పుడు. ఎనర్జీ మీరు ఆల్రెడీ ఫ్రూట్ రూపంలో ఇచ్చినప్పుడు మిగిలిన తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వదు. మీరు తీసుకున్న ఫ్రూట్ యొక్క ఎనర్జీ అయిపోయేంత వరకు డైజెషన్ అవ్వదు. ఈలోపు మళ్ళీ వీళ్ళు ఏదైనా వాటర్ తాగడము, మళ్ళీ ఇంకేదైనా తినడం వలన ఇండైజెషన్ ఫుడ్ షిఫ్ట్ అయిపోతుంది ఇంటెస్టైన్లోకి. అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మధ్య చాలామంది కర్డ్ రైస్లో రకరకాల ఫ్రూట్స్ వేసి తింటూ ఉంటున్నారు. బనానా అని, అలాగే దానిమ్మ అని చెప్పేసి ఇవన్నీ వేసుకొని తింటూ ఉన్నారు. కరెక్ట్ కాదు అది. దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఫ్రూట్ నథింగ్ బట్ ఇమీడియట్ ఎనర్జీ. ఇమీడియట్ ఎనర్జీ మనకి ఇస్తే మిగిలిన ఫుడ్ డైజెషన్ అవ్వదు. భోజనం చేసిన 2 అవర్స్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోవచ్చు. భోజనానికి 1 అవర్ బిఫోర్ ఫ్రూట్ తీసుకోవచ్చు, కానీ భోజనంతో పాటుగా ఫ్రూట్ తినకూడదు. ఓకే. అయితే ఇప్పుడు మనకి జీర్ణకోశకు సంబంధించి, అసలు జీర్ణ వ్యవస్థకి సంబంధించి మనకి ఏదైనా ఇబ్బంది ఉంది అనేది మనకి అసలు ఎలా తెలుస్తుంది? అంటే ఏమైనా టెస్టులకి వెళ్ళాలా? టెస్ట్కి వెళ్ళకుండా కూడా మనకు తెలుసుకునే ఉపయోగం ఏమైనా? టెస్ట్కి వెళ్ళకుండా కూడా మనకు తెలుస్తుంది. ఒకటి, రోజు ఆకలే పరిస్థితుల్లో ఆకలి అవ్వలేకపోవడం. ఆకలి అవ్వలేదు అంటే ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. అయితే ఎందుకు ఆకలి అవ్వలేదు? రాత్రి తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెషన్ అవ్వలేదేమో, లేదు జర్నీలో ఉంటారు, ఏదో తింటారు, లేట్ నైట్ తింటారు, లేదంటే రాంగ్ టైమింగ్స్లో తింటారు. రోజు 2ంటికి 1 గంట తినే వ్యక్తి 4 o'clock తినచ్చు. ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఆకలి అవ్వట్లేదు. దానికని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, రోజు రెగ్యులర్గా మోషన్స్ అయ్యే వాళ్ళకి మోషన్ అవ్వకపోవడం, అలాగే రోజు వాళ్ళకి ఆకలి అయ్యే టైంలో ఆకలి అవ్వకపోవడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, నాజియా సెన్సేషన్ ఉంటుంది కొందరికి, తేపులు వస్తుంటాయి, తినబుద్ధి కాదు, ఎందుకు కారణం లేకుండా జరగదు. ఏదో తినకూడని ఫుడ్ పాయిజనింగ్ అంటారు చూడండి. ఫంక్షన్స్లో, రోడ్ సైడ్ హోటల్స్లలో కొన్ని పద్ధతులు ఏమవుతుందంటే ఆ ఫుడ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయేసరికి వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఇండైజెషన్, రాంగ్ కాంబినేషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు నాన్ వెజ్ తింటుంటారు. నాన్ వెజ్ తినేటప్పుడు రైస్, నాన్ వెజ్ కలిపి తినకూడదు. కార్బోహైడ్రేట్ రైసు, నాన్ వెజ్ అనేది ప్రోటీను. సైంటిఫిక్గా ప్రోటీను, కార్బోహైడ్రేట్ కలిసినప్పుడు బాడీ ఎసిడిక్ అయిపోతుంది, ప్రాపర్గా డైజెషన్ అవ్వదు. అందువల్ల వాళ్ళకి హెవీనెస్ వస్తుంది, పొట్టలు వస్తుంటాయి. అలా కాకుండా ఓన్లీ తీసుకున్నారనుకోండి ఫుడ్, ఓన్లీ అది తింటే ప్రాబ్లం ఉండదు. అలాగే పెరుగు అన్నం తినకూడదు, మజ్జిగన్నం తినాలి. పెరుగు ప్రోటీను,
రైసు కార్బోహైడ్రేటు ఈ రెండు కాంబినేషన్ వలన కూడా పొట్టలు వస్తాయి. కొందరికి కఫం వస్తుంది పెరుగు వలన కూడా. కఫం సరిగా మనకు ఇది మిల్క్ ప్రొడక్ట్స్ సరిగా డైరీ ప్రొడక్ట్స్ సరిగా మనకు డైజెషన్ కావు, ఎలర్జీ వస్తుంది. మనకి తల్లిపాలు తాగిన తర్వాత 3 సంవత్సరాలు దాటిన తర్వాత వాటిని డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఉండదు. కాబట్టి పెరుగు కన్నా చిలికిన మజ్జిగ బెస్ట్. అది కూడా వేసవి కాలం తీసుకోవడం మంచిది. వర్షాకాలం, చలికాలం మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఈ కారణాల చేత మనకు తెలిసిపోతుంది. రోజు తినే వ్యక్తి అయితే బలవంతంగా తినకూడదు. రాత్రి లేట్గా తిన్న ఫుడ్ ఇంకా డైజెషన్ అవ్వలేదు, మార్నింగ్ వాళ్ళకి డైజెషన్ అవ్వదు, ఆకలి అవ్వదు, తినాల్సిన అవసరం లేదు. బలవంతంగా ఒకవేళ నీరసం అనిపిస్తే కొంచెం కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసం కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. జస్ట్ ఎనర్జీ కోసం కదా అలాగా. సో అందువలన 99% మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి డైజెస్టివ్ ప్రాబ్లం కోసం వెళ్ళాల్సిన అవసరమే లేదు. హ్యాబిట్స్ మార్చుకోకుండా వాటర్ తాగే విధానము, డైట్ తీసుకునే విధానం, క్వాలిటీ డైటు అవి తెలుసుకోకుండా మాత్రం రాంగ్ హ్యాబిట్స్తో లైఫ్ స్టైల్ కింద వాళ్ళు కంటిన్యూ చేస్తే ఏ డాక్టర్ చూసినా ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా ప్రాబ్లమ్స్ మాత్రం పెరుగుతూనే ఉంటాయి. చాలామంది ఫంక్షన్స్లోని మీరు ఇప్పుడు అన్నారు రైసును అలాగే నాన్ వెజ్ కలిపి తింటే అది డైజెస్ట్ మనకు అవ్వదనని. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది అందుకేనేమో మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి అక్కడ తినొస్తే నైట్ మనకు అసలు ఏం తినబుద్ధి అయ్యదు. చాలా మొహం అంతా మొత్తినట్టుగా, వామిటింగ్ సెన్స్ లాగా, అసలు ఏం పెట్టినా ఆ టైంలో ఏం తినాలనిపించదు. రాంగ్ కాంబినేషన్స్ లైక్ ఇప్పుడు భోజనం చేస్తారు, అన్ని రకాలు వేసుకుని తింటారు, చపాతీ తింటారు, పుల్కాలు తింటారు, మళ్ళీ రైస్ తింటారు, మళ్ళీ నాన్ వెజ్ తింటారు, చారు అన్నీ తినేసి లాస్ట్ మళ్ళీ 2 ఐస్ క్రీమ్ తింటారు. సో మొత్తం మనమే మంట వేయడానికి మంటలు అన్నీ తెచ్చేసి కష్టపడి మంట వేసి మనమే నీళ్ళు పోసి ఆరిపేసినట్టు. ఒక్కొక్కసారి గులాబ్ జామ్ కూడా తింటారు. టూ మచ్ స్వీట్ తిన్నా సరే స్టమక్కి డైజెషన్ సరిగ్గా జరగదు. అంటే ఈ ఐస్ క్రీమ్తో ఈ గులాబ్ జామ్ తినడం అనేది కరెక్ట్ అంటారా? ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ డైజెస్ట్ చేయడానికి HCl రిలీజ్ అవుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు దాని మీద కూల్ డ్రింక్ కానీ, జ్యూసులు కానీ, ఈ ఐస్ క్రీమ్స్ కానీ పడకూడదు. ఇవి పడితే ఏమవుతుంది, అది ఆల్కలైన్ అయిపోతుంది, డైజెషన్ అవ్వదు, ఇండైజెషన్ అయిపోతుంది. పిల్లలకి థ్రోట్ కంప్లైంట్స్ వస్తాయి, పొట్ట ఉబ్బరాలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం ఫుడ్ తిన్న ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఈ కాంబినేషన్ ఓకే అంటారా? అసలు అంటే తీసుకోవచ్చా తీసుకోకూడదు ఈ కాంబినేషన్? ఐస్ క్రీము అలానే గులాబ్ జామ్ అనేది ఆ రెండు కలపచ్చా? జంక్ ఫుడ్ అవన్నీ జంక్ ఫుడ్. టూ మచ్ స్వీట్ మంచిది కాదు. న్యాచురల్ స్వీట్ ఈజ్ గుడ్. లైక్ ఫ్రూట్స్ని మించిన స్వీట్ ఏముంది చెప్పండి. మనకు ఒక మ్యాంగో తింటే వేరుంటుంది, ఒక స్వీట్ గులాబ్ జాము. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఇప్పుడు మనకు ఇండియాలో షుగర్స్ ఎక్కువ వస్తున్నాయంటే, డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారంటే స్వీట్ ఎక్కువ తింటున్నారు. అయితే పూర్వం కూడా తినేవాళ్ళు, బట్ వాళ్ళు పని చేసేవాళ్ళు. ఒక స్పూన్ షుగర్ తీసుకుంటే 3 కిలోమీటర్స్ వాక్ చేసేటట్టు ఉండాలి. గులాబ్ జామ్లో ఒక 10 స్పూన్లు వేసారనుకోండి, 30 కిలోమీటర్లు వాక్ చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు తినచ్చు. ఒక గులాబ్ జామ్ కోసం 30 కిలోమీటర్లు నడవంటున్నారా? అట్లా. సో అందుకోసం అని చెప్పి ఎక్సర్సైజ్ చేయకుండా అవి లోపల, ఎందుకంటే మీరు చూడండి వాటర్లో షుగర్ వేస్తారు పానకం చేసేటప్పుడు, ఇది దాన్ని ఏమంటారు, స్వీట్లు ఇవి చేసేటప్పుడు వడపప్పు పానకం వాటర్లో వేస్తారు, షుగర్ వేస్తారు, బెల్లం వేస్తూ, బెల్లం కానీ షుగర్ కానీ వేసేసి కొన్ని ఇవి చేసేసి స్వీట్లు చేస్తుంటారు. సో ఆ రకంగా ఎందుకు అప్పుడు థిక్ అవుతుంది, వాటర్ ఏమవుతుంది, థిక్ అవుతుంది షుగర్ కలపడం వలన. సో దాని తర్వాత వాళ్ళు ఏవో స్వీట్లు చేస్తారు, స్వీట్ల దాంట్లో కలుపుతారు. సో ఆ వాటర్లో మనం పంచదార వేయడం వల్ల ఏమైంది, వాటర్ స్టిక్కీ అయిపోయింది. అలాగే మనం కూడా తినవలసిన దానికన్నా ఎక్కువ షుగర్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ థిక్ అయిపోతుంది. బ్లడ్ థిక్ అయిందనుకోండి, ఆ సర్క్యులేషన్ డల్ అయిపోతుంది. దాంట్లో కాళ్ళ తిమ్మిళ్ళు రావడము, తర్వాత కొన్ని చోట్ల నమ్మునెస్ రావడము, అదే తిమ్మిరన్నా నమ్మునెస్ అన్న ఒకటే, మంటలు వస్తుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్లడ్ థిక్ అయిపోయి సర్క్యులేషన్ డల్ అయిపోతే ఇబ్బంది. అందుకోసం పాకం అంటారు, మనం వాటర్లో పంచదార వేస్తే పాకం అయిపోయింది అంటారు. అలాగే మన బ్లడ్ కూడా థిక్ అయిపోతుంది. దానికి మళ్ళీ థిన్నర్స్ వాడతారు, బ్లడ్ థిన్నర్స్, బ్లడ్ పలచబడడం కోసం బలవంతంగా మెడిసిన్స్ వాడతారు. దాని బదులు వాకింగ్ చేశారనుకోండి, లీటర్ బ్లడ్ పలచబడాలంటే పావు గంట నడవాలి. సో మన బాడీలో జెంట్స్కి ఒక 5 లీటర్స్ ఉంటుంది, లేడీస్కి ఒక 4 లీటర్స్ ఉంటుంది. సో ఒక జెంట్స్ ఒక గంట బాగా నడవాలి, లేడీస్ కనీసం ఒక 1 అవర్ నడవాలి. ఇట్లా ఏం వాకింగ్ చేయకుండా స్వీట్లు తింటూ పోతే బ్లడ్ థిక్ అయిపోయి జాయింట్ పెయిన్స్, నడుము నొప్పి, సయాటికా ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్, మైగ్రేను, IBS ప్రాబ్లమ్స్, IDS ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
సో అందువల్ల బ్లడ్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్. అంటే పెట్రోల్ క్వాలిటీ పోయిందనుకోండి, ఇంజిన్ ఎలా దెబ్బతింటుందో అలాగే మన బ్లడ్ అనేది ఈ స్వీటు, అందులో రిఫైన్డ్ షుగర్స్ ఇంకా ప్రమాదం. మన బెల్లం తింటే ఎగుటు రాదు, స్వీట్ మన పంచదార తింటే ఎగుటు వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ సాల్ట్ అనేది, జంక్ ఫుడ్ అనేవి, ఆర్టిఫిషియల్ బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ మన అనారోగ్యానికి కారణం. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు కనిపించినా సరే, కొంతమంది ఫాలో అవ్వడానికి అంటే నాకు అదే కంప్లైంట్ అని చెప్పి యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏది కూడా వితౌట్ టెస్ట్‌లు ఏది నమ్మట్లేదు. అప్పుడప్పుడు టెస్ట్‌లు కూడా నమ్మట్లేదు. అలా టెస్ట్ ద్వారా మనం నమ్మాలి అంటే అప్పుడు మనకి ఎలాంటి టెస్ట్‌లు ఉంటాయి దీనికి సంబంధించి? అదే చెప్తున్నా కదా, అలాంటి వ్యక్తులకి ఇంకా వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప, ఇప్పుడు ఎండోస్కోపీ చేస్తారు, స్కాన్ చేస్తారు లివర్ ఫంక్షన్కి, వీటన్నిటికి అవి ఎలాగో ఉన్నాయి మోడర్న్ మెడిసిన్లో. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మనం ఒక స్టీల్ బాక్స్లో మీరు మైసూర్పాకు వేశారు, కజ్జికాయలు వేశారు, సున్నుండలు వేశారు, దానికి స్కాన్ చేసి ఎక్స్రే తీసి మనం తెలుసుకోవాలా? ఆ మూత తీస్తే అందులో ఏమైనా తెలియదు, వేసింది మనమే కదా. సో ఒక్కరోజు మనకు ఆకలి అవ్వలేదు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు నాకు ఆకలి అవ్వలేదు, లేట్ నైట్ తిన్నాను. మన పేషెంట్ వచ్చారు, నాకు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఆయన ట్రైన్లో వెళ్తున్నాడు, ఏదో స్ట్రీట్ ఫుడ్ తిన్నాడు, ఆ ట్రైన్లో మూమెంట్ లేదు, అలాగే పడుకున్నాడు. మార్నింగ్ కొద్దిగా అప్సెట్ అయిందని కంగారు పడి ఫోన్ చేశారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. సో నేను ఏం అవసరం లేదు, ఈరోజు మీరు లిక్విడ్స్ తీసుకోండి, సూప్ తాగండి, అలాగే హెర్బల్ డ్రింక్ తాగండి, తర్వాత వాకింగ్ చేయండి ఒక 4-5 కిలోమీటర్స్, వజ్రాసనం వేయండి, ఇంకా వేరే డైట్ ఏం తీసుకోకండి, మళ్ళీ న్యాచురల్గా ఆకలి అయ్యేంత వరకు ఏం తీసుకోకండి అని చెప్పా. వితిన్ 1 డేలో ఆయన నార్మల్ అయిపోయాడు. సో ఆ కామన్ సెన్స్ అవసరం. ఈ టెస్టులు లేనప్పుడు మన పూర్వీకులు మనకన్నా ఆరోగ్యంగా, ఆనందంగా, ఎక్కువ ఆయుష్తో బ్రతికారు. ఈరోజు మనిషి ఎందుకు అలా బ్రతకలేకపోతున్నారంటే, యాంగ్జైటీ ఎక్కువైపోయింది, ఫియర్ ఎక్కువైపోయింది, కామన్ సెన్స్ బాగా తక్కువైపోయింది, అన్కాన్షియస్ హరివరి ఎక్కువైపోయింది. సో అందువల్ల కొంచెం మన వెహికల్ మీద ఎలా కేర్ తీసుకుంటాం, ఓ ఫ్రిడ్జ్ మన ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని ఎలా వాడాలో మనం తెలుసుకుంటున్నాము, మిక్సీ ఎలా వాడాలో తెలుసుకుంటున్నాము. అలాగే మన బాడీని ఎలా వాడుకోవాలి, ఏం తింటే మన శరీరం సౌకర్యంగా ఉంటుంది, ఏం తింటే ఇబ్బంది పడుతుంది తెలుసుకొని దాని ప్రకారం తినాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ ఫాలో అవుతాం. ఖచ్చితంగా బానే ఉంది. ఎందుకంటే ఒక హెల్తీ పర్సన్‌కి సడెన్‌గా అలా జరిగిందంటే ఖచ్చితంగా అతనికి దానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని అనుకోవచ్చు. ఆల్రెడీ ఆ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం తీసుకుంటే గనక ఒక గ్యాస్ట్రిక్ గాని ఇలా వచ్చిన వాళ్ళేంటంటే, వాళ్ళకి కడుపులో ఏం లేకపోయినా ఆకలేసింది, వేయలేంది తెలియదు వాళ్ళకి. జనరల్‌గా ఎందుకంటే గ్యాస్‌తో ఫిల్ అయిపోయి ఉంటది, బ్లోటింగ్ వస్తూ ఉంటది, బర్బ్స్ వస్తా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలీదు అవన్నీను. మరి అలాంటి వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకోవాలంటారు? అంటే కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఏంటంటే, టైమ్ టు టైమ్ చూసుకోండి. ఆ టైంకి మీరు తినేయండి. ఆకలేసినా, ఏయకపోయినా అని చెప్తూ ఉంటారు. అంటే పేషెంట్స్‌కి ఇదొచ్చేసి. మరి వాళ్ళకి అది కరెక్టే అంటారా? లేకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆకలేసినంత వరకు ఆగి, అంతవరకు లిక్విడ్స్ తీసుకొని, ఆ తర్వాత తినాలంటారా? జనరల్గా ఫైర్ ఎలిమెంట్ అంటే ఫైర్ బాడీలో అప్వర్డ్స్ వస్తుంది, గ్యాస్ డౌన్వర్డ్స్ వెళ్ళిపోతుంది బాడీలో. ఈ డౌన్వర్డ్స్ వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఏదైనా ఇండైజెషన్ జరిగినప్పుడు అది అప్వర్డ్స్ వస్తే, వాకింగ్ చేస్తేనో, వజ్రాసనం వేస్తేనో, కొన్ని ఆసనాలు చేస్తే పోతుంది. అయినా వాళ్ళకి ఆకలి లేకపోయినా బలవంతంగా తినడం వలన బాడీ ఎందుకు ఆకలి లేదు అనేది కారణం ఉంటుంది. అంటే ఆల్రెడీ బాడీ లోపల ఉన్న ఫుడ్ ఏదో సరిగ్గా డైజెషన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఆకలి అవ్వలేదు. అందుకోసం చెప్తున్న వాళ్ళకి ఎనర్జీ కోసం కావాలంటే లిక్విడ్స్ తీసుకోవచ్చు. సీజన్కి అయినా చల్లగా ఉంటే వేడి సూప్స్, హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు జ్యూస్ లాంటివి, మజ్జిగ లాంటివి, పానకం లాంటివి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆకలి తినడం ఆరోగ్యం. మనకు ఆకలైంది తిన్నాం అనుకోండి ఆరోగ్యం. కోరికతో తిన్నారనుకోండి అది అనారోగ్యం. సో మనకు అనారోగ్యాలకు కారణం కోరికతో తినడం ఒకటి. రెండోది, అరే 2 అయిపోయింది భోంచేయాలి, ఇంకా భోంచేయలేదా, ఆకలి లేదు వీళ్ళకి. మధ్యలో వాళ్ళు చిప్స్ తిన్నారు, స్వీట్స్ తిన్నారు, ఎవరో ప్రసాదం తెచ్చారు, లడ్డు తినేశాడు, అన్నవరం ప్రసాదం తిన్నారు, తిరుపతి ప్రసాదం తిన్నారు, ఇంకేం తింటారు అన్నం. అలాంటప్పుడు తినకపోవడం మంచిది అంటున్నా. 2 అయింది కదా, అయ్యో ఈ పూట అన్నం తినలేదు కదా, ఈ పూట అన్నం తినకుండా ఉండడం కోసం నీ ఆకలిది ఏం తీర్చిందో, ఒక ప్రసాదం తీర్చిందో, పక్కింటి వాళ్ళు తీసుకొచ్చిన పాయసం తీర్చిందో, ఎవరో పిల్లోడు పుట్టినరోజు అని ఒక కేకు, ఒక ఐస్ క్రీము, ఒక స్వీట్ తెచ్చారు చాలు కదా, వారం దాకా అవసరం లేదు ఫుడ్డు వాస్తవానికి. ఆ తర్వాత ఆకలి అయితే తినాలి తప్ప యాంగ్జైటీతో తినకూడదు, కోరికతో తినకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన అనారోగ్యాలన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే కోరికతో తినడం వల్లనే.
ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మందు తాగుతున్నారు అనుకోండి, ఆల్కహాల్ తీసుకుంటున్నారంటే, అరే బ్యాడ్ హ్యాబిట్ ఉంది అతనికి అంటారు. అలాగే ఎవరికైనా స్మోక్ చేస్తున్నారంటే, గుట్కా తింటున్నారంటే బ్యాడ్ హ్యాబిట్ ఉందని మనం వాళ్ళని తక్కువగా చూస్తాం. లేదా వాళ్ళకు కూడా కొద్దిగా సిగ్గుపడుతుంటారు 10 మందిలో. ఫుడ్ విషయంలో ఇది అడిక్షన్ అనే విషయం తెలియదు. పెట్టడమే గొప్ప అనుకుంటారు. పదే పదే పెడితే తల్లులైతే మరీ రాక్షసంగా పిల్లలకి బలవంతంగా పెడుతుంటారు. వాడు పెన్ను కావాలని అడుగుతాడు, బొమ్మలు కావాలని అడుగుతాడు, ఫోన్ అడుగుతాడు, ఇంకేమన్నా కావాలని అడుగుతాడు. అన్నం అడగడా? మీరు ఛాన్స్ ఇవ్వాలి కదా వాడికి. అలా ఇవ్వకుండా ఊరికే టైం ఏందని కుక్కుతున్నారనుకో పని అయిపోతని వాడి ఫుడ్ మీద ఎవర్షన్ వచ్చేసి తల్లి పెట్టని పదార్థాల మీద ఇష్టం ఏర్పడి ఫ్రెండ్స్ దగ్గర చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే ఆకలి అయితేనే తినాలి. ఏదైనా కారణం చేత గ్యాస్ అక్యుములేషన్, వామిటింగ్ సెన్సేషన్ ఉంది అంటే అది పోయేంత వరకు కొన్ని వర్కౌట్ చేయాలి. అంటే వాకింగ్ చేయడము, వజ్రాసనం కూర్చోవడము, వాటర్ తాగడము, ఫ్రూట్స్ తినడం. నీరసం అనిపించింది అనుకోండి, సీజన్ను బట్టి చల్లటి వాతావరణం అయితే వేడి పదార్థాలు తీసుకోవడం, వేడి వాతావరణం అయితే కొంచెం చల్లటి కుండలో నీళ్లు తాగడము, పానకం తీసుకోవడం, ఫ్రూట్స్ తినడం ఇలా చేసి సరిపోతుంది. అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు ఆట ధ్యాసలో పడి తినరు అని చెప్పి తల్లులకు ఒక నమ్మకం ఉంటుంది. ఏం లేదు, వాడికి ఆట ఎంత ఆనందం కలిగిస్తూ ఆడాలంటే శక్తి కావాలి కదా. ఆ శక్తి మనం ఎక్కువ డబల్ వేస్తున్నాం. ఇప్పుడు చాలామంది పిల్లలు ఓవర్ యాక్టివ్ కావడము, హైపర్ యాక్టివ్ కావడము కారణం ఏంటంటే పేరెంట్స్ ప్యాంపరింగ్ చేసేసి ఓవర్ ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారు. పూర్వము ఇంటికి 5 మంది 10 మంది ఉండేవాళ్ళు కాబట్టి ఒక పద్ధతిగా ఉండేది. ఇప్పుడు ఒకళ్ళిద్దరు అయ్యేసరికి వీళ్ళకి నట్స్ మంచిది, డ్రై ఫ్రూట్స్ మంచిది, అవి మంచిది, ఇవి మంచిది ఎక్కువ పెడుతున్నారు. వాళ్ళ అవసరానికి మించి పెడుతున్నారు. అందువల్ల వాడు ఆడుకోవడానికి శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఫుడ్ తీసుకోవాలి. అలానే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు ఇదే కంప్లైంట్ చేశారు. మేము పెట్టకపోతే అడగను కూడా అడగరు సార్ వాళ్ళు. సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఏం మెడిసిన్ వాడితే మంచిది హోమియోపతిలో అన్న. నేను ఏం అవసరం లేదు అని చెప్పేసి నేను బయటకు వాక్కి వెళ్తూ వాళ్ళని కూడా వాకింగ్ తీసుకెళ్ళాక వాళ్ళు వాక్ చేసి వచ్చారు. మ్యాక్సిమం వాక్ చేయించా, దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ వాకింగ్ చేయించా. అక్కడ చిన్న జంపింగ్ చేయించా. పిల్లలు కదా సరదా చేశారు. ఒకళ్ళు 6th క్లాసు, ఇంకొకళ్ళు 9th క్లాసు. ఆ తర్వాత వాళ్ళు మాకు దాహం అవుతుంది అన్నారు. దగ్గరలో షాప్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకున్నాం, వాటర్ తాగారు. ఇంటికి వెళ్ళాక వాష్రూమ్కి వెళ్ళిపోయి వచ్చి వాళ్ళ మమ్మీ బాగా ఆకలి అవుతుంది ఈరోజు నాకు పెట్టేదన్నా అన్న. ఆవిడ ఎంత సంతోషపడిందంటే, సార్ ఫస్ట్ టైం మా బేబీ ఇట్లా అడగడం, ఆకలి అవుతుంది మమ్మీ పెట్టమని. మీరు ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడితే పిల్లలకి ఆకలి ఎట్లా అవుతుంది? ఒకప్పుడు బయటకు వెళ్ళి చాలా బాగా ఆడుకునేవాళ్ళు. ఒకప్పుడు తినేటప్పుడు చందమామ చూపెట్టేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ చూపిస్తున్నారు. అది కూడా అలా సెల్ ఫోన్ చూస్తుంటే వీళ్ళు ఎక్కువ కుక్కచ్చు నోట్లో అని చెప్పేసి అలా పెట్టకూడదు. సెల్ ఫోన్ మీరు అలవాటు చేసి మళ్ళీ సెల్ ఫోన్ చూడొద్దంటే ఎట్లా? సినిమా హాల్ పక్కనే ఇల్లు తీసుకొని సినిమా చూడొద్దంటే ఎట్లా ఉంటాడు పిల్లవాడు? మీరే అలవాటు చేస్తున్నారు. మళ్ళీ చదువుకునేటప్పుడు సెల్ ఫోన్ చూడొద్దంటారు. వాడికి ఏది ఆనందం కలిగిస్తుందో అదే చేస్తాడు. అందువల్ల వాళ్ళు హైపర్ అవుతారు. అందువల్ల ఎవరైనా గెస్ట్ వెళ్తే ఆ గెస్ట్ జోబులో ఫోన్ లాక్కొని మరీ వాళ్ళు చూస్తారు కొందరు క్రాంకీ పీపుల్. సో అందువల్ల పిల్లలకి డిసిప్లిన్ రావాలంటే తల్లి చాలా బాధ్యతగా వ్యవహరిస్తే వాళ్ళు చాలా త్వరగా గట్టిపడతారు. మనకు రిస్క్ ఉండదు కదా, పేరెంట్స్ కూడా రిస్క్ ఉండదు. మీరు ప్రాపర్గా వాళ్ళు గైడ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ ఉండవు, చక్కగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బాగా చదువుకుంటారు. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కూడా పిల్లల చుట్టూ అనేది అది ఒక చాలా గ్రేట్ థింగ్. అవసరం. ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు చేస్తాను మీరు నేను, చెప్తే నాకు అనిపించింది, అంటే కొంతమంది పిల్లలు ఇంటికి వచ్చిన వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకొని చూస్తూ తీసుకుంటున్నారు. ఉంటారు. రీసెంట్గా ఒక యూట్యూబ్లో నేను ఒకటి చూశాను సార్. అదేంటంటే చిన్న పిల్లాడు వాళ్ళ మదర్ తన దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతే ఆడుకున్న బ్యాట్ తీసుకొచ్చి, ఒక 7 years 8 years ఉండొచ్చేమో ఆ బాబుకి, అంతకన్నా ఎక్కువ ఉండవు. బ్యాట్ తీసుకొచ్చి వాళ్ళ మదర్ తల మీద వెనక నుంచి, ఆవిడ అటువైపు టీవీ ఏదో చూస్తుంటే వెనక నుంచి వచ్చి కొట్టి ఆవిడ పడిపోయింది అక్కడ. అంత గట్టిగా కొడితే పడిపోతారు ఆ పిల్లలు, ఒక 8 years అంటే కొంచెం బాగానే ఉంటారు కదా. సో కొట్టి పడిపోతే ఈ పిల్లాడు వచ్చి అమ్మ పడిపోయింది ఏమైందని కూడా లేదు, చక్కగా వాళ్ళ మదర్ చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అది ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అవునవును, మీరు అనేది రైటే. చాలా చోట్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా కొందరు ఏంటంటే పేరెంట్స్ ఏవో వాళ్ళకి మెసేజ్లు వస్తుంటాయి, బ్యాంక్ మెసేజ్లు, వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి వాళ్ళు చూసుకుంటూ వీళ్ళకి హోంవర్క్ చేయమంటే ఈవిడ ఫోన్ బాగా చూసుకుంటూ నన్ను చూడనివ్వట్లేదని చెప్పేసి ఆవిడ పక్కకి వెళ్ళిన ఫోన్ తీసుకెళ్ళి మురిగింట పడేస్తున్నారు. అది 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, 1 lakh కావచ్చు. ఎందుకంటే వాళ్ళల్లో మొదటి నుంచి వీళ్ళు సరి అయినటువంటి డిసిప్లిన్ ఇవ్వకపోవడం. అవగాహన ఇవ్వాలి. నువ్వు చదువుకునే పిల్లవాడివి, నువ్వు ఇది ఎక్కువ వాడకూడదు, మాకు ఇవి ప్రాబ్లమ్స్ ఉంటే మేము చూడాల్సి వస్తుంది, నువ్వు చదువుకోవాలి
ఆ డిసిప్లిన్ లేకుండా తినేటప్పుడు మీరు ఫోన్ అలవాటు చేసి థర్డ్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో అలవాటు చేసి ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ పనికి అడ్డు వెళ్ళారనుకోండి, పిల్లలు బయటికి తీసుకెళ్ళమని అంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు, వీళ్ళకి వెళ్ళే ఓపిక లేక. సో ఎమోషన్స్ పోతున్నాయి. నేను ఇంకా కొందరు కంప్లైంట్స్ చూశాను, వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడు ఫోన్ చూడలేకపోయినా, టీవీ చూడలేకపోయినా కొందరు పిల్లలు అంటున్నారు, వీళ్ళు చనిపోతే బాగుండు, మమ్మల్ని ఫోన్ చూడనివ్వట్లేదు, అంత క్రాంకీకి తయారవుతున్నారు. అంటే ఇప్పుడు ఒక డ్రింక్ చేసే వ్యక్తిని డ్రింక్ చేయొద్దంటే కోపం వస్తుంది. ఈవెన్ వాళ్ళకి అల్సర్స్ వస్తాయి, తర్వాత క్యాన్సర్లు వస్తున్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గాల్బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్న వ్యక్తిని కూడా మందు తాగొద్దంటే ఎన్ని రోజులు తాగకుండా ఉండాలండి? 60 ఇయర్స్ వచ్చాయండి, ఇంక ఇప్పటి నుంచి తాగకుండా మేమేం సాధించాలంటారు? నువ్వు మనిషివి స్వామి, నీకు నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకూడదు, మరి ఎందుకు రావడం హాస్పిటల్కి? కడుపులో మంట పుడుతుంది, మంట పుడుతున్న దాంట్లో నువ్వు ఇంకా మంట పోస్తా అంటావు అంటే వద్దంటున్నాం. అంత ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా మందు తాగొద్దంటే కోపం వస్తుంది. సీరియస్గా మాట్లాడుతున్నారు వాళ్ళు మనతో. అరే వచ్చింది మన డాక్టర్ గారి దగ్గరికి, ఆయన మన మంచి కోసం చెప్తున్నాడు, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పాటించాలనే భావన పక్కకు పోయి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఫీజు కట్టి మరీ రియాక్ట్ అవుతున్నారు. అలాంటప్పుడు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకోటి తెలియదు కదా. దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. పూర్వం గోడలు దూకెళ్ళే వాళ్ళు సినిమాల కోసం, ఇంట్లో రాత్రిపూట చెప్పకుండా. ఆ గోడలు దూకిన వాళ్ళకి అమ్మని దోసేయడం, నాన్న దోసేయడం పెద్ద లెక్కన. అందుకోసం ఎంటర్టైన్మెంట్ అనేది మనకు అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీగా ఉండాలి తప్ప అది మెయిన్ యాక్టివిటీ అవ్వకూడదు. దీని విషయంలో స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్దే మెయిన్ బాధ్యత. ఇప్పుడు మనం ఇలా వీటికి సంబంధించి ఏమైనా హెల్త్ కంప్లైంట్స్ వచ్చేటప్పుడు మనం మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఆ మెడిసిన్స్ ఎంతవరకు మనం వాడచ్చు అంటారు? అంటే మెడిసిన్స్ వాడుతూ ఉండాలంటారా? లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆహారపు అలవాట్ల ద్వారా మనం మార్చుకోవచ్చు అంటారా? లైఫ్ స్టైల్ మారడం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మార్చుకుంటే మాత్రం చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఎంత సివియర్ ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అయిపోతాయి. అయితే ప్రారంభంలో కొద్దిగా సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, లైక్ గ్యాస్ట్రైటిస్ ఉంది, అలాగే వాళ్ళకి ఐబిఎస్ ప్రాబ్లం ఉంది, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటారు. కొందరు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండవు కానీ వాళ్ళ స్టమక్ అప్సెట్ అవుతుంటుంది. వాళ్ళు దోశ తింటే వాళ్ళకి డైజెస్ట్ అవుతుందో తెలియదు, మోషన్స్ అవుతాయో తెలియదు, కాన్స్టిపేషన్ అవుతుందో తెలియదు, వామిటింగ్స్ అవుతాయో తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళ బోవెల్స్ ఇరిటేట్ అవుతున్నాయి. ఇరిటేట్ ఎందుకు అవుతున్నాయి? బికాజ్ ఆఫ్ వాళ్ళకు ఫుడ్ తీసుకునేటప్పుడు మెడిసిన్స్ తీసుకున్నారనుకోండి, లైక్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇవి కోర్సు లాగా సిన్సియర్గా డాక్టర్స్ చెప్పినట్టు వాడడం ఒక సేఫ్ మెథడ్ అయితే, అలా కాకుండా కొందరు ఏం చేస్తున్నారు, మోషన్ అవ్వలేదు అని మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, మోకాలు నొప్పి ఉంది మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటున్నారు. అది తగ్గేంత వరకు వాళ్ళు 1, 2, 3 వేస్తూనే ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే స్టమక్ అప్సెట్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవి సింథటిక్ మెడిసిన్స్ కాబట్టి కెమికల్ ఎఫెక్ట్తో సున్నితమైనటువంటి లేయర్ ఉంటుంది ఇంటెస్టైన్స్ మీద, అవి దెబ్బతింటాయి, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్లో కూడా పొల్యూషన్ పెరుగుతుంది. అలా కాకుండా మరీ తప్పనిసరి అనుకోండి, గ్యాస్ట్రైటిస్ ఉంది, ఐబిఎస్ ఉంది, బ్లోటింగ్ ఉంది, హోమియోపతి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అవి వాడుకోవచ్చు. అవి న్యాచురల్ సోర్సెస్ నుంచి తయారు చేసిన మెడిసిన్స్. అటు మెడిసిన్స్ ఫంక్షన్ చేసే విధానం కూడా ప్రిన్సిపల్ కూడా నేచర్ ఫార్ములా ఫాలో అవుతుంది. సింథటిక్ కెమికల్ ప్రాసెస్ జరిగినవి కాదు అవి. కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవచ్చు ప్రాబ్లం బట్టి. అంటే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉందంటారు? అంటే ఏ మెడిసిన్స్ తీసుకోవచ్చు అంటారు మనం? లైక్ గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉంది, బ్లోటింగ్ ఎక్కువ ఉంది, కార్బోవేజ్ అనే మెడిసిన్ వాడుకోవచ్చు. అలాగే కొంచెం మసాలా ఫుడ్ తిన్నా డిస్టర్బ్ అయిపోతే పల్సటిలా వాడుకోవచ్చు. రాత్రిపూట పడుకున్నారు, తలనొప్పిగా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, మార్నింగ్ మోషన్ అవ్వలేదు, రాత్రిపూట నక్సమిక్ ఒక డోస్ వేసుకోవచ్చు. అలాగే బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంది, పైల్స్ ఉన్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సల్ఫర్ వేసుకోవచ్చు. ఇలాగా కొన్ని హోమియోపతిలో బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు నేను మెడిసిన్స్ పేర్లు ఎందుకు చెప్పారంటే అవగాహన కోసమే తప్ప మెడిసిన్స్ హోమియోపతిలో ఇచ్చే విధానం డిఫరెంట్. ఇద్దరు పేషెంట్లకి పైల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే మెడిసిన్ ఇవ్వరు. ఒక వ్యక్తి హైపర్గా ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి హైపోగా ఉండొచ్చు. ఒక వ్యక్తి చాలా రెస్ట్లెస్గా ఉండొచ్చు, ఇంకొక వ్యక్తి చాలా స్టేబుల్గా ఉండొచ్చు. మైండ్ చూస్తాము హోమియోపతిలో మెయిన్ 80%. దాంతోపాటు లైఫ్ స్టైల్, కేసిస్ట్ మెథడ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వండర్ఫుల్గా ఉంటుంది హోమియోపతిలో. సో ఆ మెథడ్తో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చెప్పనివి అన్నీ పోతాయి. కరెక్ట్ మెడిసిన్ కుదరడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం రైట్ ఇన్ఫర్మేషన్ డాక్టర్కి ఇస్తే
రైట్ మెడిసిన్ అనేది వస్తుంది హోమియోపతి నుంచి, మొత్తం ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఆ రకంగా హోమియోపతి మెడిసిన్స్ ఇప్పుడు నేను చెప్పినవి మీరు బ్లైండ్గా వాడద్దు, అవగాహన కోసం. అంటే హోమియోపతిలో మీకు సొల్యూషన్ ఉంది, దానికి ముందు మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా ఇంపార్టెంటు. దానికన్నా ముందు వాటర్ తాగే విధానం చాలా ఇంపార్టెంటు. అంటే కొంత వ్యాయామం చేయాలి. ఒక 33% మన ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఉంటుంది ఆరోగ్యం. ఒక 33% మన డైట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక 33% మన స్లీప్ మీద ఆధారపడి ఉంటుంది. నిద్ర సరిగ్గా పోలేదు, ఎంత మంచి ఫుడ్ తీసుకుని ఉపయోగం లేదు, డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాము అనడానికి మనకు సాక్ష్యం ఏంటంటే నిద్ర బాగుపట్టాలి, మోషన్ ఫ్రీ అవ్వాలి, ఆకలి బాగుండాలి. ఈ 3 ఉన్నాయంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఇంకే టెస్ట్లకు అనవసరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి ఏవైతే ఉన్నాయో అవి వినేసి మనం డైరెక్ట్‌గా వేసుకోకూడదు. అరే! నాకిప్పుడు చెప్పారు కదా! మంటొస్తాయి ఇదని, అదని అలా వేసుకోకూడదు. ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించే మనం అవనేవి తీసుకోవాలండి. అవును, అవును, చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు ఇంతవరకు మనం చిన్న పిల్లల కోసం మాట్లాడుకున్నాం. పెద్దవాళ్ళం అంటే కొంచెం దాన్ని చెప్పగలుగుతాం. ఇలా ఉంది, అలా ఉంది అని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. ఏదైనా చెప్పగలుగుతాం. ఈ మెడిసిన్ వేసుకోవాలో, లేకపోతే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనో అవగాహన వస్తుంది. కానీ చిన్న పిల్లలకి అవేం తెలీదు. ఇక్కడేదో వాళ్ళు నొప్పి ఎక్కడొస్తుందనేది కూడా కరెక్ట్‌గా చెప్పలేరు. అది ఎలా వస్తుందనేది కూడా చెప్పలేరు సరిగ్గా. సో, మరి చిన్న పిల్లల్లో ఇటువంటి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? వాళ్ళకి డాక్టర్ వాళ్ళ అమ్మే. పిల్లల విషయంలో మీకు చెప్పే కదా, అన్నం పెట్టి మంచినీళ్ళు తాపకూడదు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బిస్కెట్స్, చాక్లెట్స్ తినడం అలవాటు చేయకూడదు, మైదా ఐటమ్స్ పెట్టకూడదు. ఈ మధ్య పిల్లలు చిప్స్ తింటున్నారు, విపరీతంగా తింటున్నారు, చిప్స్ తింటున్నారు, ఐస్ క్రీమ్స్ తింటున్నారు, ఫుడ్ అయిపోగానే వాళ్ళు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని చాక్లెట్స్ తింటున్నారు. బర్త్డే చాక్లెట్స్ అని, బర్త్డే కేక్స్ ఉన్నాయని. ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఎవరిదో ఒకటి బర్త్డే ఉంటుంది, ఏదో రోజు ఇంటికి కేక్, రోజుకు ఒక కేక్ వస్తూనే ఉంటుంది. అది వీళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు, తింటూనే ఉంటారు అట్లా. సో ఇది పిల్లల విషయం. ఇంకోటి బాగా తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఏంటంటే, వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళాలి, లేదా ఏదో ఆడుకోవాలి. తల్లి ఏం చేస్తుంది, ఏదో తినేలో టిఫిన్ చేసి వెళ్ళాలి, వాడికి ఏదో దోశ లేదా చారనం పెట్టేసేసి ఒక గ్లాస్ నీళ్ళు తాపేస్తే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. భోజనం చేసిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళకూడదు. పెద్దవాళ్ళు కూడా వెంటనే పూర్వం ఈజీ చైర్లు ఉండేవి, భోజనం చేశాక అలాగ చైర్లో కూర్చోవాలి, వాల్ చైర్లు అలా కూర్చోవాలి. మంచం కూడా ఎక్కకూడదు. మంచం ఎక్కారా మళ్ళీ గంటల తరబడి నిద్రపోతారు. ఎందుకు, మన ఫుడ్కి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ స్టమక్ వెళ్ళిపోతుంది. ఎందుకు, అక్కడ మనం టార్గెట్ పెట్టాం, ఒక 1/2 kg అంతా భోజనం చేశాడు, దాన్ని డైజెషన్ చేయాలి కాబట్టి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషను తగ్గి స్టమక్ ఎక్కువ వెళ్తుంది, అక్కడ టార్గెట్ ఉంది కాబట్టి. అప్పుడు పడుకుంటే ఏంటంటే చాలా మొత్తగా బాగుండి నిద్రపోతారు. 2 గంటలు పడుకుంటే 5 గంటలు 6 గంటలు లేకవరు. దానివల్ల ఏమవుతుందంటే రాత్రి సరి నిద్ర పట్టక ఇబ్బంది అవుతుంది. సో దాన్ని మత్తు నిద్ర అంటారు తప్ప దాన్ని హెల్తీ స్లీప్ అనరు. డే టైము మోర్ దెన్ 45 minutes కన్నా పడుకోకూడదు. అది కూడా ఈజీ చైర్లో, సోఫాలో, కుర్చీలో, అంతే తప్ప మంచం మీద పడుకోకూడదు. పడుకుంటే లంగ్స్ వీక్ అయిపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందువల్ల ఏం చేయాలంటే పిల్లల విషయంలో వాళ్ళు పరిగెత్తకుండా తిన్న వెంటనే ఒక 10 నిమిషాలు వజ్రాసనం కూర్చోబెట్టాలి. యోగాసనాలు ఏవైనా సరే భోంచేసిన తర్వాత చేయకూడదు, ఖాళీ కడుపుతోనే యోగా చేయాలని చెప్తారు. కానీ ఒక భోజనం చేసిన తర్వాత చేయదగ్గ ఆసనం వజ్రాసనం. పేరులోనే ఉంది వజ్రాసనం. మన ఆరోగ్యం వజ్రంలా తయారవుతుంది. అందుకోసం ఏంటంటే పిల్లలకి తినేటప్పుడు దాన్ని ఆస్వాదించడం నేర్పాలి. అదొక మెడిటేషన్ లాగా. కొన్ని ఆశ్రమాల్లో ఈటింగ్ మెడిటేషన్ అంటారు, డ్రింకింగ్ మెడిటేషన్ అంటారు, వాకింగ్ మెడిటేషన్ అంటారు. అదొక మెడిటేషన్లా జరగాలి తప్ప అన్కాన్షియస్ జరగకూడదు. వాడికి ఆట మీద ఉన్నటువంటి యాంగ్జైటీ, ఆసక్తితో వాడు స్పీడ్ అయిపోతున్నాడు. సో యాజ్ ఏ మదర్కి మీరు ఏం చేయాలంటే కూర్చోబెట్టి ఏదో ఒక పుస్తకం మంచిది, స్టోరీ బుక్ ఇచ్చి చదవమని చెప్పాలి. అప్పుడు వాడు హ్యాపీ కూర్చుంటాడు. ప్లేఫుల్గా ఉండాలి, వాళ్ళని కండిషన్ చేయకూడదు. కండిషన్ చేస్తే మళ్ళీ తల్లి లేనప్పుడు వాడు పరిగెత్తాడు. పుస్తకం అంటే వాళ్ళ సబ్జెక్టులకు సంబంధించి కాకుండా కథల ఏదైనా సరదాగా బొమ్మలు ఉన్నా, లేదంటే ఏదో డయాగ్రామ్ వేయనైనా నాకు ఏదైనా స్టోరీ చెప్పు, ఏదన్నా నాకు తెలియని విషయం చెప్పు, లేదా ఎలా ఆపరేట్ చేయాలి దీన్ని, అట్లాంటివి ఏదన్నా. అది మనసుంటే మార్గం. తల్లికి ఉండాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదో రకం 10 నిమిషాలు కూర్చోబెట్ట, బట్ అది పనిష్మెంట్ లాగా ఉండకూడదు. ప్లేఫుల్గా ఎప్పుడు చేస్తాడు వాడు, అది నాకు బెనిఫిట్, మా అమ్మ నాకు ఇది బెనిఫిట్ కాబట్టి వజ్రాసనంలో నాకు అలవాటు చేసిందని వాడు లైఫ్ లాంగ్ హ్యాపీ ఫీల్ అవుతాడు. మీకు ప్రాబ్లం ఉండదు. పిల్లలు ఎప్పుడు సిక్ అయిపోతున్నారు ఈ మధ్య. మా చిన్నప్పుడు పీడియాట్రిషియన్స్ లేరు, ఇప్పుడు ఎందుకు పీడియాట్రిషియన్స్ వచ్చారు? పిల్లలకు ఓ డాక్టర్, కిడ్నీకో డాక్టర్, లివర్కో డాక్టర్, పొట్టకో డాక్టర్, దంతాలకో డాక్టర్, ముక్కుకో డాక్టర్, కన్నుకో డాక్టర్. ఇది మనకు అవమానం. అందుకోసం అంటే మనం 4-5 మాంసపు ముద్దలతో తయారైన శరీరం కాదు ఇది. మానవ జన్మ చాలా పవిత్రమైందంటే ఆ మనిషి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి.
తినేటప్పుడు హడావుడికి తిన్నాడంటే వాడు మనసు ప్రశాంతంగా ఉండదు, యాంగ్జైటీ, వర్క్కి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, స్పీడ్కి తినాలి. రెండోది పిల్లల విషయంలో ఇంకోటి ఏమవుతుందంటే స్కూల్కి మార్నింగ్ వీళ్ళు బాక్స్లో పెట్టి పంపిస్తారు, అన్నం చారు పప్పు వేసి పంపిస్తారు, వాడు మధ్యాహ్నం అది తినాలి. అంత గ్యాప్ తర్వాత తింటే ఆ ఫుడ్లో స్ట్రెంత్ ఉండదు. అందుకోసం మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాడికి అన్నం పెట్టేయండి, ఇడ్లీ దోశ పెట్టకుండా అన్నం పెట్టేసేయండి, అందులో ఫ్రూట్స్ పెట్టండి, వాడు తింటాడు మధ్యాహ్నం పూట. ఈవినింగ్ వచ్చాక వాడు ఆకలిని బట్టి టిఫిన్ కానీ భోజనం కానీ పెట్టండి, బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ హెల్త్. కానీ మా అబ్బాయి తినాలి మధ్యాహ్నం ఇంత తినాలని చూస్తే ఈరోజు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా చూస్తే పిల్లలందరికీ బొజ్జలు వచ్చేసాయి, వాడు హైట్ తక్కువ అయిపోతున్నారు, లావు ఎక్కువైపోతున్నారు, బద్ధకం ఎక్కువ వచ్చేస్తుంది, దానివల్ల చదవలేరు, కాన్సన్ట్రేషన్ కుదరదు. ఉన్నది ఒకడే కొడుకు పోగొట్టుకోలేక వాడిని విపరీతంగా పెంచేస్తున్నారు. ఆ తర్వాత టెన్షన్ పడి మళ్ళీ జిమ్కి వెళ్ళమంటారు, వెయిట్ తగ్గాలంటారు. అలా కాకుండా లైఫ్ స్టైల్ మార్చే విధంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు కేర్ తీసుకోకపోతే తల్లిదండ్రులకే పనిష్మెంట్. మళ్ళీ పిల్లలకు ఒకవేళ ఏమైనా అటువంటి సమస్యలు ఏమైనా వస్తే పిల్లలకు కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందండి. బ్యూటిఫుల్గా వాళ్ళకి వామ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నులిపురుగులకి డీటాక్సిఫికేషన్ కింద, డీవార్మింగ్ కింద 3 monthsకి ఒకసారి సీజన్ మారినప్పుడల్లా అల్లోపతిలో వేస్తుంటారు. అలాగే హోమియోపతిలో కూడా డీవార్మింగ్ ఉందన్నమాట. సో వాళ్ళ దగ్గర వామ్స్ ఉన్నాయనుకోండి, వాడు బుగ్గల మీద తెల్ల చుక్కలు, గోర్లు కొరకడం, ముక్కులో వేలు పెట్టి తిప్పడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో వాళ్ళకి ఆ వామ్స్ పోవడానికి హోమియోపతిలో బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. పిల్లలకి ఇంకా చాలా బాగా పనిచేస్తాయి, పిల్లలకి లేడీస్కి బాగా పనిచేస్తాయి హోమియోపతి. ఎందుకంటే అంటే మగవాళ్ళకి పనిచేయవని కాదు, ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు లైక్ స్మోకింగ్, గుట్కా, డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకన్నా కొద్దిగా ప్యూర్గా ఉన్న వాళ్ళకి బాగా తగ్గుతుంది. ఇంకా అంటే వృద్ధుల్లో కూడా తగ్గుతుందంటారా? అంటే వృద్ధుల్లోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు తిన్న ఫుడ్ కూడా తగ్గిపోతుంది. సర్టెన్ ఏజ్ అయ్యేసరికి ఎవరికన్నా సరే ఏజ్లో ఉన్నప్పుడు కన్నా ఏజ్ అయిపోయేసరికి తగ్గిపోతుంది ఫుడ్. అంటే తగ్గిపోయిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒకవేళ వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాళ్ళకి హోమియోపతిలో మెడిసిన్ ఎలా ఉంటుందంటారు? ఓల్డ్ ఏజ్ వాళ్ళు జనరల్గా ఏజ్ ప్రకారం వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అన్నట్టు ఆకలి తగ్గిపోతుంది, మసిల్ స్ట్రెంత్ తగ్గుతుంది, ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. అలాంటప్పుడు మనం డైట్ కూడా అలాగే తీసుకోవాలి. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా నేను గమనించింది ఏంటంటే రిటైర్డ్ అయ్యాక వీళ్ళకి చాలా వరకు కొంతమంది పని పెట్టుకుంటున్నారు, కొందరు పని చేయట్లేదు. పని చేయకపోయినా మీరు ఆధ్యాత్మికంగా గడపచ్చు, కానీ ఉన్నారు కదా అని ఏదో ఒకటి తింటున్నారు. ఇంకొందరు ఏమంటారంటే సార్ నేను వయసులో ఉన్నప్పుడు 5 లడ్లు తినేవాడిని, 5 దోశలు తినేవాడిని, ఇప్పుడు 2 దోశలు తింటే కడుపు నిండిపోతుందంటే నువ్వు వయసులో ఉన్నప్పుడు తిన్నావు బాబు, ఇప్పుడు 60 ఏళ్ళు దాటాక కూడా నేను అలాగే తినాలంటే ఎట్లా? అది కామన్ సెన్స్ అర్థం చేసుకొని ఆకలి అయిపోయింది చాలు, నాకు తృప్తి అనిపించింది, ఒకటే దోశ తిన్నారు, ఆకలి అయిపోయింది, ఆపేసేయండి. అరదోశ తిన్నారు, ఆకలి లేదు, ఆపేసేయండి. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు బయట రాగి జావలు, ఎగ్స్ అట్లా తింటారు, అవి లెక్కేసుకోరు. ఇంటికి రాగానే కోడలో కూతురో అన్నం పెట్టేసరికో లేదా టిఫిన్ పెట్టేసరికి 9, 10 అవుతుంది. ఈలోపు వీళ్ళు ఆకలి తట్టుకోలేక ఏవో ఒకటి అట్లా బయటకు వాకింగ్కి వెళ్ళి తింటారు, అవి ఇంట్లో చెప్పరు. అట్లా బలవంతంగా తినకూడదు. ఒక దోశ తిన్నారు, ఓకే ఆపేసేయాలి. అలా ఇంకోటి ఏంటంటే వీళ్ళు నరాల బలహీనతకు ఒక మెడిసిన్ అని, బి కాంప్లెక్స్ అని, తర్వాత థైరాయిడ్ ఉందని ఒక మెడిసిన్, పెయిన్ కిల్లర్స్ అని, తర్వాత బీపీ ఉందని ఒక ట్యాబ్లెట్, తర్వాత బ్లడ్ థిన్నర్స్కి ఒక ట్యాబ్లెట్, లేకపోతే హార్ట్లో ఏవో కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి వాటికి ఏవో స్టంట్ వేసారని వాటికి ఒక ట్యాబ్లెట్స్, ఇలాగ ఒక 1/4 kg 1/2 kg మింగుతుంటారు కొందరు ట్యాబ్లెట్స్. వీటి వలన కూడా వాళ్ళ డైజెస్ట్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చిన్నపిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకుంటామో పెద్దవాళ్ళు కూడా 60 ఏళ్ళు దాటాక ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఎనర్జీ కావాలంతే మీకు, కొద్ది డైట్ తగ్గించుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళు ఆ టైంలో చాలామంది నేను గమనించింది ఏంటంటే సైకలాజికల్ డిస్టర్బ్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్లో. కొడుకు మాట్లాడట్లేదు, ఫోన్ చేయట్లేదు, మనవడితో మాట్లాడడానికి కుదరట్లేదు, కోడలు ఫోన్ చేయట్లేదు, కూతురు ఫోన్ చేయట్లేదు. చేయకపోతే చేయని స్వామి, మీకు అనిపిస్తే మీరు చేయండి, లేకపోతే వదిలేయండి. అదే తలుచుకుంటూ ఖాళీగా ఉండడం ద్వారా ఆధ్యాత్మికంగా ఒక వ్యాపకం పెట్టుకొని ఆధ్యాత్మిక గడపడం పెట్టుకొని కుటుంబ విషయాలు ఎక్కువ కలగ చేసుకోకుండా వీళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మైండ్ ప్రభావం గట్టి మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఒక కోపంగా ఉన్న వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు అన్నం తినడం అనుకోండి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో అందులో ఎమోషన్స్ కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి, లేదంటే గట్ హెల్త్కి మైండ్కి రిలేషన్ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ఈ థైరాయిడ్ అని, బీపీ కానీ రకరకాల ట్యాబ్లెట్స్, షుగర్ కానీ, మెట్ఫార్మిన్ ఇట్లా వాడుతుండే, వీటన్నిటిని వాడడం వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. దీనివల్ల కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగడం కోసం ఏం చేయాలంటే మజ్జిగ రాత్రిపూట ఒక జగ్గు, స్టీల్ జగ్గులో 1 లీటరు, ఇంట్లో మీకు అవసరం ఒక వ్యక్తికి అయితే 1 లీటరు జగ్గులో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా
అలా చిన్న మూత పెట్టి అలా పెట్టేసేస్తే మార్నింగ్ ఒక 8 అవర్స్ తర్వాత ప్రోబయాటిక్ డెవలప్ అవుతుంది దాంట్లో న్యాచురల్గా. ఆ ప్రోబయాటిక్ మజ్జిగ తాగితే మంచిది. అది ఒకేసారి మొత్తం తాగాల్సిన అవసరం లేదు. టిఫిన్ చేసిన తర్వాత ఒక గ్లాసు, భోజనం అంటే చేసాక ఒక నైట్ గ్లాసు. కలిపేసి ఉంచితే అతను నైట్ అట్లా తాగుతూ ఉండాలి. నైట్ అవసరం లేదు. నైట్ అవసరం, మార్నింగ్ నైట్ లేవగానే. పెట్టి ఒక 8 అవర్స్ అనమాట. అంటే నైట్ మీరు 10 o'clock 8 o'clock పెట్టడం ద్వారా ఆఫ్టర్ 8 అవర్స్ ప్రోబయాటిక్ డెవలప్ అవుతుంది. సో మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశాకో భోజనం చేశాకో ఒక గ్లాసు మజ్జిగ తాగొచ్చు, ఫ్రూట్స్ తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగొచ్చు, టిఫిన్ చేసాక ఒక గ్లాస్ మజ్జిగ తాగొచ్చు. అంటే ఫెర్మెంటేషన్ అవుతుంది. ఒకవేళ మీకు అంటే ఆల్రెడీ కర్డ్ ఫెర్మెంటేషన్ అయ్యే వస్తుంది కదా. కర్డ్ తీసుకోకూడదు, దాన్ని మజ్జిగ చేసేటప్పటికి మళ్ళీ దాన్ని ఫెర్మెంటేషన్ చేయాలి. అది హెల్దీ, సైంటిఫిక్గా ప్రూవ్డ్ థింగ్, అది రీసెర్చ్లో ప్రూవ్డ్ అయిన విషయం. అందుకోసమే మజ్జిగ ఎంకరేజ్ చేస్తున్నాం, కర్డ్ ఎంకరేజ్ చేయకూడదు. కర్డ్ ఉన్న వాళ్ళకి గురకలు ఎక్కువ అవుతాయి, కఫాలు ఎక్కువ పెరుగుతాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. చాలామందికి అడిక్ట్ అయిపోతారు. చూడండి, అడిక్ట్ అవుతున్నారు అంటే ఆ ఫుడ్ మనకు మంచిది కాదు. కొందరు గట్టి పెరుగు ఉండాలన్నా అండి, నాకు పెరుగు లేకపోతే నేను తిన్నాను, ఏదైనా కారణం చేసి పెరుగు పలసపడితే కోపపడతారు ఇంట్లో, ఇలాంటి యుద్ధాలు చూస్తుంటాం, వింటుంటాం. సో అందువలన ఏ ఫుడ్డే మనకి అడిక్ట్ అవ్వకూడదు. మనం అడిక్ట్ అవుతున్నామంటే మన మైండ్లో ఫుడ్కి మనకి తేడా ఉంది అక్కడ. సో అందువలన ఎవరు మజ్జిగకి ఎవరు అడిక్ట్ అవ్వరు. చూడండి, మజ్జిగ తాగితేనే ఉండలేను, బీరకాయ తినకపోతే ఉండలేను అంటారు, కానీ వంకాయ తినకపోతే ఉండలేను అంటారు. వంకాయ కావాలంటారు. దాంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, స్టిమ్యులేట్ చేస్తాయి. ఏ సీజన్లో ఎప్పుడు ఎవరు ఎలా తినాలి, స్కిన్ ఎలర్జీ ఉన్నప్పుడు వంకాయ తినకూడదు. సో అలా డైట్ మనకున్న అనారోగ్యాలను బట్టి కొన్ని డైట్లు మనం పక్కన పెట్టి ఆ డైట్ ద్వారా సహజంగా జబ్బు తగ్గే విధంగా లేదా తగ్గుతున్న జబ్బుకి ఆ మెడిసిన్ ఫంక్షన్ డిస్టర్బ్ చేయకుండా మన డైట్ ఉండాలి తప్ప, మనమేమో కఫం తగ్గడానికి మెడిసిన్ వాడుతూ కఫం పెరగడానికి డైట్ తిన్నారనుకోండి, ఎప్పటికి తగ్గుతుంది? ఇప్పుడు కొందరు అస్తమా ఉంటుంది, ఇన్హేలర్స్ వాడతారు, డెరిఫిల్ ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు, మళ్ళీ పెరుగు మాత్రం చిక్కగా తింటుంటారు. అది మూర్ఖత్వం అవుతుంది కదా. అందుకోసం ఎవరికి హెల్త్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే ఓ డాక్టర్కి 100 మంది పేషెంట్లు ఉండొచ్చు, కానీ పేషెంట్కి తనే కదా మెయిన్. తను దాని మీద రీసెర్చ్ చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లారిటీ తీసుకోవాలి, డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు తనకి ఇబ్బంది ఉండదు. బ్లైండ్గా ఉండకూడదు, అన్కాన్షియస్గా ఉండకూడదు. మన ఇంజిన్ ఎందుకు ట్రబుల్ వస్తుంది ప్రతిసారి అని తెలుసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మజ్జిగ అప్పటికప్పుడు కలిపి తీసుకుంటే అప్పుడు ప్రోబయోటిక్ అనేది ప్రోబయాటిక్ అంత అవ్వదు. ఓకే, అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలి. అప్పటికప్పుడు తాగేది పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే వాళ్ళ డైట్ పరంగా ఓకే. ఇఫ్ యూ యూజ్డ్ సమ్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఏదైనా కారణం చేత మీరు వాడి ఉంటే మీలో బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా తగ్గినప్పుడు అది మళ్ళీ పెంచడం కోసం ఖచ్చితంగా ఇలా చేయాలి. కొందరు కొన్ని విజయనగరం, శ్రీకాకుళం అటు సైడ్ కొందరు చలిదన్నం అని తింటారు, లేదా చద్దన్నం అని చెప్పి, దాంట్లో కూడా ప్రోబయాటిక్ డెవలప్ అవుతుంది. నైటే వాళ్ళు అన్నీ పెట్టేసుకుంటారు, పెట్టుకొని దాన్ని మార్నింగ్ తింటారు. ఉల్లిపాయ పెట్టి మంచినీళ్ళు పోసేసి ఉదయం పూట చల్లదన్నం తింటారు, అది కూడా పర్వాలేదు. బట్ అది ఎప్పుడు తినాలి? ఈ సమ్మర్లో తీసుకోవాలి, వింటర్లో తీసుకోకూడదు. బట్ ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు వాటి యొక్క ప్రోబయాటిక్ కోసం మజ్జిగ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే వింటర్ అన్న మజ్జిగ అయితే తీసుకోవచ్చు అంటారు? వాతావరణం కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది. పగలే తీసుకోవాలి, నైట్ తీసుకోకూడదు. మన ప్రాసెస్ ఏమైపోయిందంటే మన మైండ్ ఒక కండిషన్ అయిపోయి ఉదయం ఏదో ఇడ్లీ దోశ, మధ్యాహ్నం ఫుల్ భోజనం, సాయంత్రం మళ్ళీ నైట్ ఫుల్ భోజనం చేసి పడుకోవాలి, తినకపోతే నిద్ర పట్టదు. ఇది చాలామంది కంప్లైంట్. తినకపోతే నిద్ర పట్టదు అంటున్నారంటే నీ సర్క్యులేషన్ స్టమక్ వెళ్ళిపోతుంది, నీకు వచ్చే నిద్ర మత్తు నిద్ర తప్ప హెల్దీ స్లీప్ కాదు. ఒక 3 weeks సరదాగా ఉదయం 8 నుంచి 9 మధ్య భోజనం చేసేసి మధ్యాహ్నం పూట ఒక వెయిట్ ఎంత ఉంటారో అన్ని గ్రాములో ఫ్రూట్స్ తిని, ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs ఉన్న వ్యక్తి 60 grams 600 grams ఫ్రూట్స్ తిని, అంటే అందాజుగా మరి తూకం వేసుకుని తినాల్సిన అవసరం లేదు. టూ మచ్ యాంగ్జైటీ ఆల్సో నాట్ గుడ్. ఈవినింగ్ పూట ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాగా జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, లేకపోతే ఇంకేదన్నా కొంచెం పెసర దోశ, ఇలాంటివి ఏదైనా లైట్గా అటుకులు ఉప్మానం రెడ్ పోవాతో చేసి ఇలాంటిది ఏదైనా తినడం లైట్గా. లేదు నీకు ఆకలి అవుతుంది, మజ్జిగన్నం చారన్నమే తిను, నో ప్రాబ్లం. ఇలా 3 weeks చేయండి, చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఒక 3 kilometers వాక్ చేయండి, వజ్రాసనం ఒకటి వేసుకోండి. మోకాలు నొప్పి ఉంటే మళ్ళీ కేర్ తీసుకోండి. ఏదైనా బ్లైండ్గా వేయకూడదు. మళ్ళీ వజ్రాసనం ఏమన్నారని చెప్పి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్న సడన్గా వేశారంటే జాయింట్లు దెబ్బతింటాయి. సో నేను చెప్పేవన్నీ కూడా అవగాహన కోసమే తప్ప వెంటనే ఇంప్లిమెంట్ చేయొద్దు. ఏమైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించే చేయాలి. ఈవెన్ యోగా అయినా
డైట్ హ్యాబిట్స్ అయినా ఇప్పుడు వాటర్ తాగమని చెప్తున్నాం, వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి తాగకూడదు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనం యూట్యూబ్లు చూసి గూగుల్లో సెర్చ్ చేసి మనమే హోమ్గా రెమెడీస్ చేసుకుంటున్నాం. ఏమైనా చిన్న సిమ్టమ్ వచ్చిందంటే ఇది దీని వల్లేనేమో, అందుకోసమే ఇది దాని వల్లనేమో. యూట్యూబ్లో వచ్చాక పేషెంట్లు ఎక్కువయ్యారు డాక్టర్లకు కూడా. మరి నీకు అవగాహన పెరిగినప్పుడు పేషెంట్ అవ్వకూడదు కదా. సొంత ప్రయోగాలు ఎందుకమ్మా ఇలా తిన్నామంటే యూట్యూబ్లో చెప్పారని చెప్పేసి దారుణంగా చిన్న 65-70 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఆ ఉల్లిపాయ పొట్టు ఇంకోటి ఏదో నూనె వేసి బాండీలో వేయించితే అది ఆయిల్ తలకు పెట్టుకుంటే బ్లాక్ హెయిర్ అవుతుందని చెప్పేసి ఇల్లంతా కంపు చేసి గందరగోళం చేసిన బ్యాచ్ కూడా ఉన్నారు. 74 సంవత్సరాల తర్వాత నీ హెయిర్ తెల్లగుంటేమి నల్లగుంటేమి ఆరోగ్యం ఉండడం ముఖ్యం కదా. అంత అవసరం గోరింటాకు పెట్టుకోండి. అంటే అంత ఇంకా 74 ఇయర్స్ వాళ్ళకి అంత యాంగ్జైటీ ఉంటే ఇంకా పిల్లల్ని ఎక్కడ ఆపుతాము. పెయింట్లు వేసుకుంటున్నారు గోడలకు వేసుకున్నట్టు, లిప్స్కి, తర్వాత నెయిల్స్కి. అవన్నీ చాలా అనారోగ్యం. సింథటిక్ కెమికల్ ఉంటుంది గోర్లకి, అదే చేతితో నువ్వు తింటావు, అది ప్రమాదమే. అందుకోసం గోర్లు కూడా పెంచితే దాంట్లో డస్ట్ ఉంటుంది, ఆ మట్టి మళ్ళీ పొట్టలోకి వెళ్ళిపో వామ్స్ వస్తాయి. అందువల్ల వారానికి ఒకసారి గోర్లు శుభ్రంగా తీసుకోవాలి. తర్వాత తినేటప్పుడు చేయి శుభ్రత అనేది చాలా ముఖ్యము. ఈ నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు, గోడకు పెయింట్లు వేసినట్టు ముఖానికి పెయింట్లు వేయడము అవి చేయకూడదు. అవి చాలా అనారోగ్యం. గోరింటాకు పెట్టుకోవచ్చు అంతేగాని సింథటిక్ కెమికల్ పెట్టుకుంటే మెమరీ పవర్ తగ్గుతుంది, డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ పాయింట్స్ అన్ని హ్యాండ్లో ఉంటాయి నెయిల్స్ మీద. అందుకోసం దాని సైంటిఫిక్గా చాలా ప్రొసీజర్ ఉంది. సో అందువల్ల నేను అందరికీ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్యాషన్ అయిపోయింది ఈరోజు. ఇదివరకే డ్రామాలు వేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు నెయిల్ పాలిష్, లిప్స్టిక్లు. ఇప్పుడు 60-70 దాటిన వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్తున్నారంటే లిప్స్టిక్ కంపల్సరీ అయిపోయింది. ఫంక్షన్స్ రానివరంటే లిప్స్టిక్ అయిపోతాయి. మన వాళ్ళకి అట్లా హ్యాబిట్ అయిపోయింది, కండిషన్ అయిపోయింది, ఓవర్ బ్యూటీ కాన్షియస్ అయిపోయింది. అట్లా ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.